ఓం నమో భగవతే శ్రీ వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం నమో భగవతే శ్రీ రమణాయ నమః. ఓం నమో భగవతే శ్రీ గణేశాయ నమః. భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము. సంస్కృత శ్లోకములు 21 నుండి 35. కార్యకారణకర్తృత్వే हेतु प्रकृतिरुच्यते पुरुषः सुखदुःखानां भोक्तृत्वे हेतुरुच्यते पुरुषः प्रकृतिस्थो हि भुङ्क्ते प्रकृतिजान् गुणान् कारणं गुणसङ्गोऽस्य सदसद्योनिजन्मसु उपद्रष्टानुमन्ता च भर्ता भोक्ता महेश्वरः परमात्मेति चाप्युक्तो देहेऽस्मिन् पुरुषः परः य एवं वेत्ति पुरुषं प्रकृतिं च गुणैः सह सर्वथा वर्तमानोऽपि न स भूयोऽभिजायते ध्यानेनात्मनि पश्यन्ति केचिदात्मानमात्मना अन्ये सांख्येन योगेन कर्मयोगेन चापरे अन्ये त्वेवमजानन्तः श्रुत्वान्येभ्य उपासते तेऽपि चातितरन्त्येव मृत्युं श्रुतिपरायणाः यावत् सञ्जायते किञ्चित् सत्त्वं स्थावरजङ्गमं क्षेत्रज्ञसंयोगात् तद्विद्धि भरतर्षभा समं सर्वेषु भूतेषु तिष्ठन्तं परमेश्वरं विनश्यत्स्व विनश्यन्तं यः पश्यति स पश्यति समं पश्यन् हि सर्वत्र समवस्थितमीश्वरं न हि नस्त्यात्मनात्मानं ततो याति परां गतिम् प्रकृत्यैव च कर्माणि क्रियमाणानि सर्वशः यः पश्यति तदात्मानम् अकर्तारं स पश्यति यदा भूतपृथग्भावम् एकस्थमनुपश्यति तत एव च विस्तारं ब्रह्म सम्पद्यते तदा अनादित्वात् निर्गुणत्वात् परमात्मायमव्ययः शरीरस्थोऽपि कौन्तेय न करोति न लिप्यते यथा सर्वगतं सौक्ष्म्यात् आकाशं नोपलिप्यते सर्वत्रावस्थितो देहे तदात्मानोपलिप्यते यथा प्रकाशयत्येकः कृत्स्नं लोकमिमं रविः क्षेत्रं क्षेत्री तथा कृत्स्नं प्रकाशयति भारत क्षेत्रज्ञयोरेवम् अंतरं ज्ञानचक्षुषा भूतप्रकृतिमोक्षं च ये विदुर्यान्ति ते परम् ॐ तत्सत् इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे क्षेत्रज्ञविभागयोगो नाम त्रयोदशोऽध्यायः सर्वं श्रीकृष्णपरब्रह्मार्पणमस्तु. భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము. సంస్కృత శ్లోకములు 21 నుండి 35 సమాప్తము. భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము. సంస్కృత శ్లోకములు 1 నుండి 35 అధ్యాయము సమాప్తము. భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము. సంస్కృత శ్లోకములు 21 నుండి 35 తెలుగు అర్థములు. కార్యకలాపాలు జరగడానికి మరియు ఆ కార్యకలాపాల ప్రయోజనమునకు ప్రకృతియే కారణము. సుఖదుఖాలను అనుభవించడానికి పురుషుడు వాటికి కారణమని చెప్పబడినది. ఇక్కడ పురుషుడు అనగా పరమాత్మ. ప్రకృతిలో ఉంటూ శరీరంలోని ఆత్మ అనగా జీవాత్మ ప్రకృతి నుండి పుట్టిన గుణాలను అనుభవిస్తోంది. శ్రేష్టమైన మరియు దుఃఖకరమైన జన్మలు కలిగి ఉండటానికి ప్రకృతి యొక్క ఆ లక్షణాలతో అనుబంధమే కారణము. ఆత్మ అనగా జీవాత్మ శరీరంలో నివసిస్తున్నప్పటికీ శరీరానికి భిన్నమైన వ్యక్తి అక్కడ ఉన్నాడు. సాక్షిగా అనుమతి ఇచ్చే వ్యక్తిగా, భారాలను భరించే వ్యక్తిగా, అనుభవించేవానిగా ఉన్న అతనిని మహేశ్వరుడు అని అంటారు. మహేశ్వరుడు అనగా అత్యున్నత దేవుడైన పరమాత్మ. ఈ విధముగా ఎవరైతే
పురుషుడు మరియు ప్రకృతి యొక్క విషయముల గురించి తెలుసుకుంటాడో అతను ఏ విధముగా ప్రపంచంలో ఉన్నా అతను మళ్ళీ మరొక జన్మ పొందడు. స్వచ్ఛమైన మానసిక స్థితితో ధ్యానము చేసే పద్ధతులను అభ్యసించడం ద్వారా పరమాత్మ దర్శనము జరుగుతుంది. కొందరు పరమాత్మ యొక్క విషయముల జ్ఞానమును అధ్యయనము చేయడం ద్వారా ఆ పరమాత్మతో ఏకమవుతున్నారు. మరికొందరు నిస్వార్థమైన కార్యకలాపాలను అభ్యసించడం ద్వారా ఉన్నతమైన పరమాత్మ యొక్క అనుభూతి పొందుతున్నారు. మరికొందరు ఈ పద్ధతులను అర్థం చేసుకోలేరు. వారు ఇతరుల నుండి వినడం ద్వారా పరమాత్మను ఆరాధించే పద్ధతులను ఆచరిస్తారు. శ్రవణ పద్ధతుల ద్వారా సర్వోన్నతమైన ఆత్మ విషయమును గురించి అర్థం చేసుకున్నవారు మరణ ప్రభావాలను కూడా అధిగమిస్తారు. భరతవంశములోని శ్రేష్ఠుడా, ఓ అర్జున, ఈ విశ్వములో ఏవైతే కదిలే మరియు కదలని జీవులు ఇక్కడ జన్మిస్తున్నాయో ఆ జన్మలన్నీ క్షేత్రము మరియు దున్నుతున్న క్షేత్రజ్ఞుడు యొక్క కలయికతో జరుగుతున్నాయని తెలుసుకొనుము. సర్వజీవరాశులలో సంపూర్ణ సమానత్వంతో ఉన్న ఆ పరమాత్ముడు జీవుల శరీరాలను నాశనము చేసిన తర్వాత కూడా ఆ పరమాత్మని నాశనము చేయలేని ఒకనిగా ఎవరు చూస్తున్నారో అతడు పరమాత్మ యొక్క వాస్తవికతను చూసినవాడు అవుతాడు. ఎందుకనగా అన్ని జీవులలో అద్భుతముగా కనిపించే పరమాత్మని చూడటం ద్వారా అన్నింటిలో సంపూర్ణ సమానత్వంతో ఉన్న సర్వవ్యాప్త పరమాత్మను చూడటం ద్వారా మానవుడు తన ఆత్మను స్వయముగా శిక్షించలేడు. అప్పుడు అతడు అత్యున్నతమైన ముక్తి స్థితిని పొందుతున్నాడు. ఎవరైతే సమస్త కార్యకలాపాలు అన్ని రకాలుగా ప్రకృతి ద్వారానే జరుగుతున్నాయని చూస్తాడో అదే విధముగా తన ఆత్మను అనగా జీవాత్మను ఏమీ చేయని దానిగా చూసేవాడు అట్టివాడు మాత్రమే వాస్తవానికి చూసేవాడుగా గుర్తించబడతాడు. ఎవరైతే వివిధ రూపాలలో మిగిలి ఉన్న ఈ సమస్త భౌతిక విశ్వాన్ని ఒకే ఒక్క దానిలో మాత్రమే మిగిలి ఉన్నట్లు చూస్తాడో మరియు మొత్తము విశ్వము ఆ ఒక్క దానిలోనే విస్తరించి ఉందని చూస్తాడో అప్పుడు ఆ వ్యక్తి పరమాత్మ అవుతాడు. ఓ అర్జున, అతను ఎటువంటి ప్రథమ మూలస్థానము లేనివాడు మరియు ఏ గుణాలు లేనివాడు కనుక పరమాత్మ శరీరంలో నివసించినప్పటికీ ఏమీ చేయకుండానే ఉన్నాడు మరియు ఏదీ కూడా తనతో సంబంధము కలిగి ఉండకుండా అతను ఉన్నాడు. విశ్వవ్యాప్తంగా వ్యాపించిన ఆకాశము దానిలోని పరమాణువులైన ధూళి కణాలచే ప్రభావితము కానందున శరీరమంతటా వ్యాపించి ఉన్న పరమాత్మ శరీర గుణాలచే ప్రభావితము చేయబడడు. ఓ అర్జున, ఏ విధముగా ఏకైక సూర్యుడు సమస్త లోకాలకు తన తేజస్సును అందజేస్తున్నాడో అదే విధముగా క్షేత్రము దున్నువాడైన క్షేత్రజ్ఞుడు ఏకైక సర్వోన్నతమైన పరమాత్మ ఈ విశ్వములో విస్తరించి ఉన్న ఈ సమస్త క్షేత్రానికి తేజస్సును అందిస్తున్నాడు. ఎవరైతే జ్ఞాన దృక్పథముతో క్షేత్రములకు మరియు క్షేత్రము దున్నుతున్న క్షేత్రజ్ఞుడికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అర్థం చేసుకుంటారో భౌతిక ప్రాపంచిక విషయాలు మరియు ప్రకృతి ద్వారా పొందిన సహజ గుణాల ప్రభావము నుండి తప్పించుకునే మెలకువలను ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో అప్పుడు వారు పరమాత్మ యొక్క నివాసాన్ని పొందుతారు. భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము సంస్కృత శ్లోకములు 21 నుండి 35 తెలుగు అర్థములు సమాప్తము. భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము సంస్కృత శ్లోకములు 1 నుండి 35 అధ్యాయము సమాప్తము. ఓం నమో నారాయణాయ నమః.